రెండేళ్లలో కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ప్రజలకు జరిగిన మేలేంటో సీఎం చెప్పాలన్నారు అని ప్రశ్నించారు బీఆర్ఎస్ లీడర్లు. కేసీఆర్ను విమర్శించడం తప్ప రేవంత్ ఏం చేశారని అన్నారు. 10 ఏళ్లలో రైతులకు 24 గంటల కరెంట్ ఇబ్బందులు లేకుండా, ఎరువుల ఇబ్బందులు లేకుండా కేసీఆర్ చూసుకున్నారని గుర్తు చేసుకున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించి కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలన్నారు గులాబీ లీడర్లు. ఎఫ్ఎస్ఎల్లో అగ్ని ప్రమాదంపై అనుమానంగా ఉందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇది రేవంత్ పనేనని ఆరోపించారు. ఈ ఘటనపై రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అంతా మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నప్పుడే ఈ కుట్ర చేశారన్నారు. ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ ఘటనపై తూతూ మంత్రంగా వివరణ ఇచ్చారని అన్నారు కేటీఆర్. ఆ రోజు ఓటుకు నోటు దొంగతనంలో తాను అడ్డంగా దొరికిపోయిన కేసు ఏదైతే ఉందో ఆ కేసులోని ఆధారాలన్నీ భద్రపరచబడ్డ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీని రేవంత్ రెడ్డే తగలబెట్టిచ్చిండు అని రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ఇవాళ భావిస్తా ఉన్నారు. మనందరం మున్సిపల్ ఎన్నికల్లో బిజీగా ఉన్నప్పుడు మరి అక్కడ ఇవాళ ఈ కుట్రకు పాల్పడి మొత్తానికి ఆధారాలన్నీ లేకుండా శాశ్వతంగా ఈ కేసులోంచి బయటపడేందుకు ఒక పన్నాగం పనినట్టుగా మేమందరం కూడా అనుమానిస్తా ఉన్నాం. ప్రతిరోజు 100 కోట్ల రూపాయలు ఎలా సంపాదించాలో ఆలోచించడమే సీఎం రేవంత్ పని అన్నారు కేటీఆర్. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తాండూర్, నర్సంపేటలో పర్యటించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు జనం బుద్ధి చెప్పాలన్నారు కేటీఆర్. రెండేళ్ళకి నర్సంపేటకు 2 రూపాయలు చేసినవా? మీ రేవంత్ రెడ్డి 2 రూపాయలు ఇచ్చిందా? కనీసం ఇస్తున్న 6 గ్యారెంటీలు అమలయ్యాయా? మరి ఏమి అమలు కానప్పుడు ఎందుకు పోటీయాలి? బరాబర్ అడగాలి. 2 ఏళ్లలో కేసీఆర్ ను తిట్టుడు తప్ప రేవంత్ రెడ్డి చేసిందేమీ లేదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇచ్చిన హామీలను కూడా ఇప్పటి వరకు అమలు చేయలేదన్నారు. 4000 పింఛన్లు ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. సంగారెడ్డి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు హరీష్. మాకు ఓటైంది కేసీఆర్ 2000 ఇచ్చిండు, నేను 4000 ఇస్తా అన్నారు. పడ్డాయా? 4000 రేవంత్ రెడ్డి అంటే కేసీఆర్ ను పట్టుకొని బండ బూతులు తిడుతుండు. అట్లా తిట్టచ్చునా? ఏం చేసిండు కేసీఆర్? తెలంగాణ తెచ్చిండు, రైతు బంధు తెచ్చిండు, కరెంట్ ఇచ్చిండు, కేసీఆర్ కిట్ ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, ఎన్నో కొన్ని మంచి పనులు చేసిండు. హరీష్ రావుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీ చిట్కూల్లో ఎన్నికల ప్రచారం ముగించుకొని వెళ్తున్న ఆయనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. హరీష్ రావు డౌన్ డౌన్ అంటూ స్లోగన్స్ చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రేపు భూపాలపల్లి నియోజకవర్గంలో పర్యటించనున్నారు కేటీఆర్. హన్మకొండ నుంచి బయలుదేరి ఉదయం భూపాలపల్లి, మధ్యాహ్నం పరకాల, మహబూబాబాద్ లో ప్రచారం చేయనున్నారు.